चैनल के लिए హాయ్ వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడి నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యుడిగా ఉన్న నాకు ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎంపీపీలు, జెడ్పీసీలు, సర్పంచ్లకు కనీస సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ లేకుండా ప్రభుత్వ పెన్షన్ ప్రోగ్రాన్ని అధికారులు కూటమి నాయకులకు తలొగ్గి పార్టీ కార్యక్రమంలో నిర్వహించటం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఎర్రగొండపాలెం పట్టణంలో స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు గడవకముందే అప్రజాస్వామికంగా బెదిరింపు రాజకీయాలు చేయటం, పెన్షన్ పండుగ అంట ప్రభుత్వ ధనాన్ని పచ్చతమ్ములు జేబులో వేసుకుని పంచటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జి ప్రభుత్వ అధికారులతో సమావేశం పెట్టి హుకుం జరిచేయటంతో ఆ అధికారులు గ్రామ స్థాయిలో ఉన్న డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు శాఖలో వివోఏలు, పారిశుద్ధ్య కార్మికులను, ప్రభుత్వ పాఠశాలల్లో వంట చేస్తున్న మహిళలను ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారిని రాజీనామాలు చేయాలని బెదిరింపులకు దిగుతూ, లేకుంటే తప్పుడు కేసులు పెడతామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వితావు పలికారు. అటువంటి ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు తమ పద్ధతి మార్చుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఎర్రగొండపాలెంలో పెన్షన్ స్కీమ్ పథకాన్ని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం నిర్వహించింది. చాలా సంతోషం. నెల తర్వాత ప్రజలను గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలుపరిచినందుకు. అయితే వీరు అమలుపరిచినటువంటి విధానం చాలా గర్హనీయంగా ఉంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి సర్పంచ్లకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, రాజ్యాంగబద్ధంగా పదవులు కలిగినటువంటి వారికి ఎలాంటి విలువ ఇవ్వకుండా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులను పిలుచుకొని సభలు పెట్టి ఒక 10 మందికి అక్కడ పంపిణీ చేసి, మిగిలినటువంటి వారికి సచివాలయం దగ్గరకు వచ్చి తీసుకొని పొమ్మని చెప్పటం అనేది ఎలాంటి పద్ధతి? ఆ ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకవేళ కార్యక్రమంలో పాల్పంచుకుంటే ఆ తర్వాత వెళ్ళిపోవాలి, కానీ పథకాలను పంచేటటువంటి అధికారం ఎలా ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులకి? ఇది ఒక్కసారి గమనించాలి. ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చేటటువంటి పెన్షన్ స్కీమ్ని ఒక ప్రైవేట్ వ్యక్తి ఇవ్వడము అంటే జన్మభూమి కమిటీల్ని మళ్ళీ తీసుకురావడమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. గతంలో చేసినటువంటి తప్పునే తెలుగుదేశం పార్టీ మళ్ళీ చేస్తుంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా లేదా ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళ మీద వివక్ష చూపిస్తూ వారిని ఖచ్చితంగా మీరు సచివాలయం, అది ఒక ప్రభుత్వ పథకంకి సంబంధించినటువంటి ప్రోగ్రాం లాగా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లాగా నిర్వహించడం అనేది ఇది చాలా గర్హనీయం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు ఉన్నారు, ఇక్కడ ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేగా నేనున్నాను. కనీసం మాకెవ్వరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరిచి వారు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా పరిగణించాల్సినటువంటి అంశం. ఒక నెల కూడా కానే కాలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి అధికారులందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టడం, అధికారులు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఆ మీటింగ్లో వెళ్ళి పాల్పంచుకోవటం, అధికారి అని మరచి ఆ అధికారి కూడా వారు చెప్పినటువంటి మాటలకి అడుగులు మడుగులు వద్దటం, లాస్ట్కి స్కూళ్ళలో వంట వండుకునేటటువంటి ఉద్యోగాల దాకా బేరాలు పెట్టేసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వారు దిగిపోకపోతే వారి మీద దొంగ కేసులు పెడతామని అధికారులే ఫోన్లు చేసి మాట్లాడడం అనేది ఇది గతంలో ఎప్పుడు కూడా జరగల. ప్రభుత్వాలు 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారిని తొలగించడానికి కేవలం ఒక ఫోన్ కాల్ చేసి అధికారి నువ్వు తొలగించకపోతే నీ మీద దొంగ కేసు పెడతానని భయపెట్టడం అనేది ఎలాంటి పరిస్థితి, ఎలాంటి పరిపాలనకి వాళ్ళు పూనుకుంటున్నారనేది అర్థం పడుతుంది. పెన్షన్ కార్యక్రమం ముందు మాట్లాడుకున్నట్టుగా ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమమా లేక
ప్రభుత్వ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక్కసారి గమనిస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే పెన్షన్స్ పంచుతున్నారు. మరి 2,65,000 మంది ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాలంటీర్ని 10,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వారు ఊసేవెత్తలేదు, వారిని దానిలో భాగస్వాముల్ని చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటని వెనక్కి తీసుకుంటున్నారా? వాలంటీర్లని దగా చేస్తున్నారా? వాలంటీర్ల మీద ఆధారపడినటువంటి కుటుంబాలను మోసం చేస్తున్నారా? వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేస్తున్నారా? ప్రభుత్వ ధనాన్ని పంచేటటువంటి అధికారం అధికారులకు మాత్రమే ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉండేటటువంటి ఉద్యోగులకు మాత్రమే ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇప్పించడం అంటే దీనిలో అవినీతి జరగడానికి మీరు తావివ్వడమే కదా. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు, వారు చెప్పినటువంటి మాటకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి చిన్నపాటి ఉద్యోగులను కూడా భయపెడుతున్నారు అంటే అధికారికి కూడా చెప్తున్నాం, మీరు అధికారులు మీ యొక్క ఉద్యోగ నియమాలను పాటించాలి. ఖచ్చితంగా మీకున్నటువంటి పరిధుల్ని మించడానికి వీల్లేదు. రాజకీయాలు రాజకీయ నాయకులు చేస్తారు, అధికారులు చేయాల్సినటువంటి అవసరం లేదు. అధికారులకి ఏదైతే బాధ్యత ఉందో అది చేస్తే చాలు. రేషన్ డీలర్స్ని భయపెట్టడం, పనికి ఆహార పథకం కింద పనిచేసేటటువంటి కూలీలను తొలగించటం, ఫీల్డ్ అసిస్టెంట్స్గా ఉన్నటువంటి వారిని తొలగించటం, వెలుగులో పనిచేసేటటువంటి పిఓఎల్ని తొలగించటం, స్కూళ్ళలో వంట వండేటటువంటి వాళ్ళని తొలగించటం, వాళ్ళతోటి బేరాలు పెట్టడం, వారు డబ్బులు ఇస్తేనే వారిని కొనసాగిస్తామని భయపెట్టడం, లేదా వారి మీద తప్పుడు కేసులు పెడతానని భయభ్రాంతుల్ని చేయడం మానుకోవాలి. లేదంటే మీ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలతో పాటు మిమ్మల్ని నిలదీసేటటువంటి కార్యక్రమాలకు కూడా మేము వెనకాడమని ముందే మీకు హెచ్చరిస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకే పథకాలు ఇస్తాం, పసుపు బిళ్ళలు ఉంటే తప్ప పనులు చెయ్యము అంటే మాత్రం ఖచ్చితంగా మీపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులను కూడా హెచ్చరిస్తూ, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈరోజు చేసినటువంటి పెన్షన్ స్కీమ్ పంపిణీ అనేది చట్టరీత్యా ఇది ఒక తప్పుడు చర్య. ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి బాధ్యత మీ అధికారులకు ఉంది, అది మెయింటైన్ చేయాలి. కొత్త ప్రభుత్వం, నెల క్రితం కొలువు తీరినటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు నెల తర్వాత ప్రజల గురించి పట్టించుకునేటటువంటి కార్యక్రమాన్ని అయితే తీసుకుంది. పెన్షన్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ కొత్త ప్రభుత్వం నిర్వహించింది. చాలా సంతోషం. ప్రజలు ఉన్నారు అని నెల తర్వాత గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఏదో ఒక విధంగా ప్రజలు ఉన్నారనేది తెలుసుకున్నందుకు వారిని కూడా స్వాగతిస్తూ, నెల రోజుల దాకా ప్రభుత్వం మీద పథకాల మీద ఆధారపడేటువంటి ప్రజలు ఎలా బతకాలి? ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్ వారికి కంప్లైంట్ చేసి అనేక ప్రభుత్వ పథకాలని ఆపివేయించినటువంటి ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ 3 నెలల కాలం నుంచి ఎలా ప్రజలు బతుకుతున్నారని పట్టించుకోకుండా ఎట్టకేలకి ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి 7,000 రూపాయలు ఇస్తూ, అది 3 నెలలకు సంబంధించినటువంటి డబ్బులు ఇస్తూ, అది ఒక ప్రభుత్వ పథకంకి సంబంధించినటువంటి ప్రోగ్రాం లాగా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లాగా నిర్వహించడం అనేది ఇది చాలా గర్హనీయం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు ఉన్నారు, ఇక్కడ ప్రజలతోటి ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేగా నేనున్నాను. కనీసం మాకెవ్వరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి గారికే సపోర్టివ్గా, లేకపోతే వారు చెప్పినటువంటి మాటలకి అడుగులకి మడుగులు ఒత్తుతున్నట్టుగా వారు అధికారుల్ని అని మరిచి వారు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా పరిగణించాల్సినటువంటి అంశం. ఇంత పెద్ద మాట అనడానికి కారణం కూడా ఉంది. 6 నెలల నుంచి నేను కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు 5 నెలల కాలం నేను కూడా ఇన్ఛార్జిగా ఉన్న ఏ అధికారికి కాల్ చేసి మాట్లాడినటువంటి సందర్భం లేదు, పనికి తప్ప.
ఒక నెల కూడా కానే కాలేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి అధికారులందరినీ పిలుచుకొని మీటింగ్ పెట్టడం, అధికారులు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఆ మీటింగ్లో వెళ్ళి పాల్పంచుకోవటం, అధికారి అని మరచి ఆ అధికారి కూడా వారు చెప్పినటువంటి మాటలకి అడుగులు మడుగులు వద్దటం. చిన్న అని లేదు, పెద్ద అని లేదు. ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే నామినేటెడ్ ద్వారా వచ్చేటటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు, లాస్ట్కి స్కూళ్ళలో వంట వండుకునేటటువంటి ఉద్యోగాల దాకా బేరాలు పెట్టేసి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వారు దిగిపోకపోతే వారి మీద దొంగ కేసులు పెడతామని అధికారులే ఫోన్లు చేసి మాట్లాడడం అనేది ఇది గతంలో ఎప్పుడు కూడా జరగల. ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని పదవుల నుంచి కొంతమందిని తొలగిస్తారు, కొంతమంది కొత్త వాళ్ళని తీసుకుంటారు. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. కానీ 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారిని తొలగించడానికి కేవలం ఒక ఫోన్ కాల్ చేసి అధికారి నువ్వు తొలగించకపోతే నీ మీద దొంగ కేసు పెడతానని భయపెట్టడం అనేది ఎలాంటి పరిస్థితి, ఎలాంటి పరిపాలనకి వాళ్ళు పూనుకుంటున్నారనేది అర్థం పడుతుంది. ఇవాళ పెన్షన్ కార్యక్రమం ముందు మాట్లాడుకున్నట్టుగా ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమమా లేక ప్రభుత్వ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక్కసారి గమనిస్తే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే పెన్షన్స్ పంచుతున్నారు. మరి 2,65,000 మంది ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాలంటీర్ని 10,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వారు ఊసేవెత్తలేదు, వారిని దానిలో భాగస్వాముల్ని చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటని వెనక్కి తీసుకుంటున్నారా? వాలంటీర్లు దగా చేస్తున్నారా? వాలంటీర్ల మీద ఆధారపడినటువంటి కుటుంబాలను మోసం చేస్తున్నారా? వాలంటీరీ వ్యవస్థని లేకుండా చేస్తున్నారా? ఎలాంటి క్లారిటీ లేకుండా వాలంటీర్లను పక్కన పెట్టి టీడీపీ కార్యకర్తలతోటి ఈరోజు ఆ పథకాలు పంపించడం అంటే, ఆ పథకాలు పంచడము అంటే, గతంలో ఏ విధంగా అయితే జన్మభూమి కమిటీలు వేసేసి ప్రభుత్వ పథకం రావాలంటే జన్మభూమి కమిటీ అప్రూవల్ కావాలి అనే విధంగా చేశారో అదే చేయాలని మీరు అనుకుంటున్నారా? అలా మీరు 2014లో మీరు చేశారు కాబట్టి 2019లో మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. మళ్ళీ సేమ్ అదే పద్ధతి మిమ్మల్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే మరొకసారి మీకు భంగపాటు తప్పదు. గుర్తుంచుకోవాలి, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తానని ఆశపెట్టినటువంటి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం తగదు. అలాగే సచివాలయ ఉద్యోగులు ఒక 4-5 చోట్ల మీటింగులు లాగా పెట్టేసి వీళ్ళు అధికారులు వచ్చిన దగ్గర మాత్రం వాళ్ళతోటి పంచిపించారు. అధికారులు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ పక్కకు వెళ్ళిపోయి కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెన్షన్స్ పంచుతున్నారు. ఒక ప్రభుత్వంలోని ధనాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతులకి ఎలా ఇస్తారు? ప్రభుత్వ ధనాన్ని పంచేటటువంటి అధికారం అధికారులకు మాత్రమే ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉండేటటువంటి ఉద్యోగులకు మాత్రమే ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇప్పించడం అంటే దీనిలో అవినీతి జరగడానికి మీరు తావివ్వడమే కదా. గతంలో ఎంతమందికి పెన్షన్ అందేది, ఎంతమంది పెన్షన్ అందక అల్లాడిపోయేవాళ్ళు, అలా అల్లాడిపోయినటువంటి వాళ్ళని చూసే కదా ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చింది. మరి మళ్ళీ మీరు వెనక్కి తీసుకెళ్తున్నారు అంటే మీరు ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని వంచడానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు, వారు చెప్పినటువంటి మాటకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మేము వెయిట్ చేస్తుంది కేవలం కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంత సమయం ఇవ్వాలి, ఆ సమయం ఇచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని మేము మాట్లాడట్లేదు. దీన్నే వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్క అధికారి ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి చిన్నపాటి ఉద్యోగులను కూడా భయపెడుతున్నారు అంటే ఆ ఉద్యోగికి కూడా, ఆ అధికారికి కూడా చెప్తున్నాం, మీరు అధికారులు మీ యొక్క ఉద్యోగ నియమాలను పాటించాలి. ఖచ్చితంగా మీకున్నటువంటి పరిధుల్ని మించడానికి వీల్లేదు. రాజకీయాలు రాజకీయ నాయకులు చేస్తారు, అధికారులు చేయాల్సినటువంటి అవసరం లేదు. అధికారులకి ఏదైతే బాధ్యత ఉందో అది చేస్తే చాలు. రేషన్ డీలర్స్ని భయపెట్టడం, పనికి ఆహార పథకం కింద పనిచేసేటటువంటి కూలీలను తొలగించటం, ఫీల్డ్ అసిస్టెంట్స్గా ఉన్నటువంటి వారిని తొలగించటం,
వెలుగులో పనిచేసేటటువంటి పిఓఎల్ని తొలగించటం, స్కూళ్ళలో వంట వండేటటువంటి వాళ్ళని తొలగించటం, వాళ్ళతోటి బేరాలు పెట్టడం, వారు డబ్బులు ఇస్తేనే వారిని కొనసాగిస్తామని భయపెట్టడం, లేదా వారి మీద తప్పుడు కేసులు పెడతానని భయభ్రాంతుల్ని చేయడం మానుకోవాలి. లేదంటే మీ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలతో పాటు మిమ్మల్ని నిలదీసేటటువంటి కార్యక్రమాలకు కూడా మేము వెనకాడమని ముందే మీకు హెచ్చరిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలమైన वॉइस ओवर न्यूज़ चैनल के लिए